కూతురుందే లోపల తోడుగారే మీరు పచ్చారు అందరు మైక్ తీసుకెళ్లి మొహాన పెడితే లాగి పెట్టి కొట్టాడు, తప్పే లేదు అనేది నా ఉద్దేశం. ఓ రకంగా జర్నలిస్టులది తప్పు ఉంది, రెండోది ఆ విధంగా దాడి చేయడం మోహన్ బాబు గారితో తప్పుందని చెప్పుకోవాలి. మనోజ్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు మోహన్ బాబు. వాళ్ళ ఇంట్లో విషయాలు వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంతకుముందు మంచు లక్ష్మి గారు కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు జరిగినాయి. అప్పుడు మీరు పుట్టుండకపోవచ్చు, ఆమె అతనితో పాటు వెళ్ళిపోవటం. ఇవాళ వివాదాలు అనేది ఈయన కొత్త కాదు. వీళ్ళు ఇంతకుముందు బాబాయిని చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకని ఈ విధంగా మగ్గిపెట్టి అడగలేకపోయారు? బిడ్డలకు ఇవ్వాలా, లేదంటే ఆయనే ఖర్చు పెట్టుకోవాలా, లేదంటే అనాథాశ్రమాలకు షేర్ చేయాలా అనేది ఆయనకు సంబంధించిన విషయం. అదేమి తాతల ఆస్తి కాదు. నీకేదన్నా హక్కు ఉంటే నీ తాత ఆస్తి ఏదన్నా ఉంటే అడుగుపో. అంటే ఇది ఎట్లా ఉందంటే గర్ గర్కి కహాని, డాడీ పప్ప తెలుసునా అని ఒక సాంగ్ వచ్చేది. అలా ఉంది వాళ్ళ కుటుంబంలో సమస్య. ఇప్పుడు మనం చూస్తున్నాం మంచు ఫ్యామిలీలో గొడవలు సర్వత్రా కూడా చర్చనీయాంశం అయిపోయింది. రీసెంట్గా మోహన్ బాబు గారు మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్తుందని చెప్తున్నారు. మోహన్ బాబు మీడియాదే తప్పు అంటూ ఉన్నారు. సో మీడియా తప్ప, మోహన్ బాబు తప్ప? ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇద్దరిది తప్పు ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఏ కుటుంబంలో అయినప్పటికీ కూడా వివాదాలు అనేది కామన్ అండి. ఈ రోజుల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి కుటుంబంలో సాదాసీదా గొడవలు ఉంటూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మీడియా అనేది ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో, లేదా రాజకీయంగా కావచ్చు, సామాజికంగా చాలా పెద్ద వ్యక్తులు ఉంటారో, వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కావచ్చు, వాటికి సంబంధించి దృష్టి పెడితే వాళ్ళకేదో ఛానల్ పరంగా బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి వ్యూస్ వస్తాయి, లేదా టీఆర్పీ రేటింగ్ వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో దాన్ని హైలైట్ చేస్తున్నారు. నిజంగా ఒక కుటుంబంలో జరిగేటువంటి వీటిని బయట పెట్టడం ఎంతవరకు సమంజసం ఉంటారో ఆలోచించుకోండి. రెండోది, ఇక్కడ మోహన్ బాబు గారు దాడి చేయడానికి కూడా తప్పుగా మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన క్షణికావశానికి లోనవచ్చు. వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి వాటిని వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ విధంగా అసలు ఓన్ ప్రాపర్టీలోకి వెళ్ళడం ఎంతవరకు సమంజసం? సరే, అక్కడ మనోజ్ గారు లోపల రండి అవన్నీ కూడా చిత్రీకరించండి అని చెప్పారు. దాన్ని ఆసరాగా తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ మీద ఏదో దాడి చేసేందుకు గుంపులుగా అర్ధరాత్రి పూట ఆ కుటుంబంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఓ రకంగా జర్నలిస్టులది తప్పు ఉంది, రెండోది ఆ విధంగా దాడి చేయడం మోహన్ బాబు గారితో తప్పుందని చెప్పుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య మంచు ఫ్యామిలీలో మనోజ్ అండ్ మోహన్ బాబు ఇద్దరిలో ఎవరిది మిస్టేక్ అయి ఉండొచ్చు అని మీ అభిప్రాయం? వాస్తవాలు తెలియనంత వరకు మనం ఏది చెప్పడానికి లేదండి. ఇంకోటి మనం ఇక్కడ చూసుకోవాలంటే మోహన్ బాబు గారు కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు ఆషామాషిగా చెప్పుకున్నటువంటి వ్యక్తి అయితే కాదు. మాజీ రాజ్యసభ సభ్యులుగా చేశారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. దానితో పాటుగా ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబం, మంచు కుటుంబం. అంటే ఇంకా మనోజ్ గారు అంటారా, ఆయన కొడుగ్గా విష్ణు గారు, మనోజ్ గారు, లక్ష్మీ ప్రసన్న గారు, వీళ్ళకంటూ ఆయన వారసులకు ఒక గుర్తింపు అంటూ ఉంది. ఇండస్ట్రీలో అందరూ కూడా వీళ్ళకంటూ ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. మోహన్ బాబు యూనివర్సిటీ ద్వారా అనేక మందికి వీళ్ళు విద్యా వ్యవస్థ ద్వారా అది కూడా మేలు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఏది తప్పు అని చెప్పేసి వాస్తవాలు బయటికి రానంత వరకు అసలుకి ప్రజలు చెప్పడం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో జరిగే దాని గురించి బయట జడ్జ్ చేయడం మనకి అర్హత ఉందంటారు? మన కుటుంబంలో జరిగితే ఇలానే మన పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తామా, మంచి చెప్పండి మీరని చెప్పేసి? వాళ్ళు తేల్చుకుంటున్నారు కదా ముందు. వాళ్ళ దగ్గర తేల్చుకున్నాక అప్పుడు అసలు ముందు వివాదం ఏంటి ఎవరికన్నా తెలుసా? ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. దాని గురించి తెలియని వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు అసలు ఏం జరిగింది ఎవరికన్నా తెలుసా? తెలియకుండా ఒక విషయాన్ని జడ్జ్ చేయడం అది ఎవరైనప్పటికీ కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు ఇంతకుముందు బాబాయిని చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకని ఈ విధంగా మగ్గిపెట్టి అడగలేకపోయారు? అసలే మోహన్ బాబు ముక్కోపి అంటే ఇంకా మన ఛానలే కదా, ఏమంటాడులే అని చెప్పి మైక్ తీసుకెళ్లి మొహాన పెడితే లాగి పెట్టి కొట్టాడు, తప్పే లేదు అనేది నా ఉద్దేశం. ఓకే, అయితే మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియోలో నేను మీ తాతగారు సంపాదించిన ఆస్తులు నా దగ్గర ఏం లేవు, నేను కష్టపడి మద్రాసులో అడుక్కుని నేను సంపాదించుకున్నాను రా, ఈరోజు నా గుండెల మీద తన్నామని చెప్పేసి ఆయన అన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? గుండెల మీద తన్నా ఎక్కడ తన్నా కూడా కొడుకు వాటా ఇయ్యాల్సిందే. ఎన్ని చేసినా కానీ తండ్రి ఆస్తి కొడుకే కదా వచ్చేది. నీకు విష్ణు ఎంతో మంచు మనోజ్ కూడా అంతే, ఈయనకు కూడా వాటా ఇవ్వాలి. నువ్వు అవునన్నా కాదన్నా కానీ ఇద్దరికి సరి సమానంగా వాటా ఇవ్వాల. కానీ నువ్వు అట్లా చేయట్లేదే. పెద్ద కొడుకు కన్నప్ప సినిమా అని చెప్పి అసలు అది ఏదో శివుడి సినిమా అని చెప్పటం, అది తీసుకెళ్లి న్యూజిలాండ్ తీస్తా డబ్బుల్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడతాను విష్ణువుని వదిలిపెట్టి
మనోజ్ మీద, మనోజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి మీద విషం కక్కుతా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, రోడ్డు బడి. అంటే ఇది ఎట్లా ఉందంటే గర్ గర్కి కహాని, డాడీ పప్ప తెలుసునా అని ఒక సాంగ్ వచ్చేది. అలా ఉంది వాళ్ళ కుటుంబంలో సమస్య. సినీ పరిశ్రమకు చెందినటువంటి ఒక పెద్ద ఆయన చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయన మోహన్ బాబు గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే మీరు చెప్పారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అని చెప్తున్నాడు. ఈయన ఎదిగితే కూడా ఏ సినిమాలో కూడా కనపడ్డు. మా తాతలు నేతలు అమ్మారు, వాళ్ళ మూతులు నాకుతాం అనే విధంగా వాళ్ళ నాన్న సంపాదించింది ఏదో తింటా. అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మీద విషయంగా ఎక్కాడు. ఇప్పుడు అదే విధంగా ఇది మీ తాతలు సంపాదించిన ఆస్తి కాదు, మోహన్ బాబు సంపాదించిన ఆస్తి, ఇందులో నీకు వాటా లేదు. అంటే నీకుందా ఏంది వాటా? నాకు అర్థం కావట్లేదు. మంచు మనోజ్ అనేవాడు రెండో భార్య కొడుకు, మొదటి భార్య కొడుకు విష్ణు, అదే విధంగా మంచు లక్ష్మి, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. అసలు వాళ్ళకి లేం బాధ, నీకేందో వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నిట్లో నువ్వెందుకు దూరతావు? నువ్వేదో పెద్దరాయిలాగా నువ్వు ఇచ్చిన తీర్పు చెల్లిద్ది అని చెప్పి అసలు నిన్ను ఎవరు కూరలో కరేపాకులాగా నిన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. నీకు అటు సినిమాలు లేవు, ఏమీ లేవు. ఏదో 4 మాటలు మాట్లాడితే ఏదో రూపాయి వచ్చిద్ది అని చేస్తున్నావు తప్ప నీ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. మనుషుల్ని ఎందుకు అలా హెరాస్ చేస్తున్నారు మీరు? అంటే వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? వాళ్ళకంటూ పర్సనల్ జీవితం ఉండదా? 3-4 రోజుల నుంచి చూస్తున్నామండి. మాకేంటి గోల? మేము టీవీలు చూడాలన్నా వద్దా? మేము న్యూస్ ఛానల్స్ చూడాలన్నా వద్దా? మాకెందుకు ఈ హెరాస్మెంట్? మీరు మోహన్ బాబుని హెరాస్మెంట్ చేయడం కాదు, ప్రజల్ని హెరాస్ చేస్తున్నారు మీరు. సమాజంలో ఇన్నెన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్నిన్ని దాడులు జరుగుతున్నాయి అమ్మాయిల మీద. అవన్నీ వదిలిపెట్టేసి మీరు మోహన్ బాబు ఇంట్లో ఇలా జరిగింది, మోహన్ బాబు అక్కడ తుమ్మాడు, మోహన్ బాబు ఇక్కడ తుమ్మాడు, మనోజ్ అక్కడ తుమ్మాడు, మనోజ్ కొట్టాడు, ఏంది గోల? అయితే మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు. అరే నాన్న నువ్వు నా కుమారుడు అని చెప్పి చాలా ఆయనకు ఉన్నటువంటి పుత్ర వాత్సల్యాన్ని ఆ ఆడియోలో చెప్పారు. ఆయన ఇంకో ఏమన్నారంటే, మీ తాతగారు సంపాదించలేదు అంటే మా నాన్న సంపాదించలేదు, నేనే సంపాదించుకున్నాను, మద్రాసులో నేను వీధుల్లో అడుక్కున్నాను రా, కానీ ఈరోజు నువ్వు నా గుండెల మీద తన్నావని చెప్పారు. ఆ ఆడియో పట్ల మీ స్పందన ఏంటి? నిజానికి ఆయన మోహన్ బాబు గారు చెప్పింది 100% నిజం. ఆయన చాలా కష్టపడ్డాడు ఇండస్ట్రీలో నిలబడడం కోసం అని చెప్పేసి. చిన్న పాత్రలు వేసాడు, విలన్ పాత్రలు వేసాడు, తర్వాత హీరోగా ఎదిగాడు, ఒక స్థానానికి వచ్చాడు. ఈరోజు మోహన్ బాబు గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, లక్ష్మి గారు కానీ, విష్ణు గారు కానీ, లేదంటే కనుక మనోజ్ గారు కానీ, వీళ్ళంతా అనుభవిస్తున్నటువంటి ఈ స్టార్డమ్, ఈ స్టేటస్ మొత్తం అంతా ఎవరు పెట్టిన భిక్ష? భక్తవత్సల నాయుడు అనే వ్యక్తి మోహన్ బాబుగా మారిన తర్వాత వచ్చినటువంటి స్టేటస్ ఇదంతా. సో ఇప్పుడు మనోజ్ డిమాండ్ చేస్తున్నట్టు ఆస్తులే నిజం అనుకుంటే మోహన్ బాబు గారి యొక్క స్వార్జితం బిడ్డలకు ఇవ్వాలా, లేదంటే ఆయనే ఖర్చు పెట్టుకోవాలా, లేదంటే అనాథాశ్రమాలకు షేర్ చేయాలా అనేది ఆయనకు సంబంధించిన విషయం. అదేమి తాతల ఆస్తి కాదు. నువ్వు ఆయన మీద పడిపోయేసి కొట్టడానికి, తిట్టడానికి నీకు హక్కు లేదు. నీ తండ్రి నీ పట్ల పుత్రవాత్సల్యంతో వీడు నా కొడుకు, వీడికి నా ఆస్తిలో భాగం ఉందని ఆయన నీకు ఇస్తే నువ్వు తీసుకోవాలి, కానీ నీకు డిమాండ్ చేసే హక్కు లేదు కదా. గవర్నమెంట్ కానీ చట్టం కానీ నీకు ఆ హక్కు ఇచ్చిందా? సంపాదించినోడికే పూర్తి హక్కులు ఇచ్చారు, నీకు ఇవ్వలేదుగా. నా తండ్రి ఆస్తి నాకే కావాలి అని చెప్పేసి. నీకేదన్నా హక్కు ఉంటే నీ తాత ఆస్తి ఏదన్నా ఉంటే అడుగుపో. పెద్ద కుమారుడి మీదనే ఎక్కువ ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది, మనోజ్ మీద లేదు అనేటువంటి ఆ మనోజ్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? నేను దీన్ని కంప్లీట్గా డిస్రెస్పెక్ట్ చేస్తానండి. ఖచ్చితంగా నేనైతే దీన్ని మాత్రం వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఏ తండ్రికి కూడా ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేది అంటూ ఏం ఉండదండి. ఇప్పుడు మనోజ్ని ఇక్కడ కూడా తక్కువ చేసి ఆయన తక్కువ ప్రేమ చూపించినట్టు మాకైతే ఏమీ తెలియదు. ఎందుకంటే మనోజ్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు మోహన్ బాబు. మనోజ్ చిన్నప్పటి నుంచి కూడా ఎంతో గారాభంగా పెరిగాడు. మనోజ్ మీద ప్రేమ లేకపోతే యుఎస్కి పంపించి చదివించాడు కదా మోహన్ బాబు. మనోజ్ మీద ప్రేమ లేకపోతే ఆయన్ని ఎర్లీ స్టేజ్లోనే, విష్ణుని కూడా సినిమాలలోకి తీసుకురాలేదు మోహన్ బాబు గారు, మనోజ్ని మాత్రమే సినిమాలలోకి తీసుకొచ్చారు. అన్నగారి సినిమా, రామారావు గారి సినిమా ఉంది కదండి, రామారావు గారి సినిమాలో కూడా మనవాడు చేశాడు. తర్వాత బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అంటే హీరోగా ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అంటే చిన్న కొడుకు మీద ప్రేమ లేదని కాదు. ఏమండి, మన ముఖం బాగపోతే అద్దాన్ని తప్పన్నట్టు మోహన్ బాబు గారి విషయం చెప్పాలంటే, ఆవు చేలో మేస్తుంటే దూడను గట్టును మేస్తుందా అని మోహన్ బాబు గారే ఆద్యాంతం వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ రబ్ చేయటంలోనే చాలా అంటే వార్తల్లో నిలిచాడు. మీడియాని ఆ రకంగా ఎప్పుడూ ఉపయోగించుకుంటూ వచ్చాడు ఆయన వార్తల్లో ఉండటానికి. అలాంటప్పుడు ఆయన ఇష్యూ 4 గోడల మధ్యలో జరిగితే
ఎవరు కూడా మీడియా కానీ ఇంకొకళ్ళు కానీ వెళ్ళరు. తర్వాత ఆయన ఇంట్లో జరిగిన గొడవకి ఆయన బయటికి మీడియా వాయిస్ రూపంలో మెసేజ్ ఎందుకు వదిలాడండి అంటే అప్పుడు మీడియా కావాలి. కానీ అక్కడ గొడవ జరుగుతుంటే అంతమంది మొత్తం పోలీస్ బెటాలియనే దిగితే నీ ఇంటి దగ్గర అది ఒక పబ్లిక్ ఈవెంట్ అయిపోయింది కదా. తర్వాత మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా చర్చించుకున్నా, పెద్ద మనుషుల్లో చర్చించుకున్నా, లేకపోతే పోలీస్ స్టేషన్లో 4 గోడల మధ్య పోలీస్ అధికారులతో పరిష్కారం చేసుకున్నా అదొక రకంగా ఉండేది. కానీ బౌన్సర్స్ని కూడా తీసుకొచ్చి మోహరించి మేము లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తామంటే అటు పోలీస్ వ్యవస్థ ఊరుకోదు, పక్కన ఇరుగు పొరుగు కూడా ఒప్పుకోరు. అది ఒక పబ్లిక్ న్యూసెన్స్ కిందకే వస్తుంది. ఇంకోటి ఏంటంటే సొంత కొడుకు గురించి ఇంత వివాదం సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రాజ్యసభలో మెంబర్గా చేశాడు. రామారావు గారు ఆయనకి శక్తికి మించిన గౌరవాన్ని ఇచ్చాడు, ఆయన స్థాయికి మించి గౌరవాన్ని ఇచ్చాడు. ఒక పెద్దల సభకు పంపినప్పుడు ఒక తండ్రిగా నువ్వు కుటుంబాన్ని నిర్వహించుకునే తీరు ఇదే అనేది ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నావు. నువ్వు అంత పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎంత గుంభనంగా వ్యవహరించాలి, ఎంత ఉందాగా వ్యవహరించాలి. కొడుకుతో బయట వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లోనే దాడి చేయించడం అంటే అది ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కుటుంబంలో అనేది అర్థమవుతుంది. మనోజ్ గారి మీద అంత ఆగ్రహావేశాలకు మోహన్ బాబు గారికి రావడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు అది మనం అంతర్గత విషయాల్లోకి వెళ్ళకూడదు, కానీ ఏదైనా ఒక తండ్రి కొడుకు మధ్య ఉండాల్సిన సంబంధం అయితే అది కాదు. ఇప్పుడు లేని కుటుంబాలు కూడా, ఆర్థికంగా లేని కుటుంబాల్లో కూడా చాలా ఆత్మీయంగా ఉంటారు తండ్రి కొడుకులు. ఇప్పుడు డబ్బులున్న కుటుంబాల్లో వీళ్ళు ఒక ఆదర్శంగా ఉంటారని మనం ఏం చెప్పుకోలేము. డబ్బులు ఉండటం ఒక ప్రధాన అర్హత కాదు. మానవ సంబంధాలు కానీ, కుటుంబ సంబంధాలు కానీ అవి వేరు, డబ్బులు వేరు. ఇవాళ అక్కడ అది లోపించబట్టే కదా ఇవాళంతా. అంటే ఒక రకంగా చెప్పాలంటే సమాజం అనేది ఒక కేక్ అయితే ఆ కేక్లో ఒక అణువును తీసి మైక్రోస్కోప్ కింద చూసినట్టుంది. ఆయన ఒక మాట అన్నాడు, ఇది మా ఒక కుటుంబంలోనే కాదు అన్ని కుటుంబాల్లో ఉంటాయి, అట్లాంటి గొడవలు లేని వాళ్ళు ఎవరన్నా చూపిస్తే కాళ్ళు కడిగి తల మీద పోసుకుంటా అని. కరెక్ట్, ఆ మాట అన్నది వాస్తవం. చాలా కుటుంబాల్లో ఉంది. కానీ చాలా కుటుంబాల్లో తండ్రి కొడుకులు ఆదర్శంగా ఉన్నారు, పిల్లలు కూడా ఇప్పటికి కూడా. ఆ బంధం అనేది ఆర్థిక అంశాలతో రాదు, పుట్టినప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ వీటితో వస్తుంది. ఆయన చెప్పాడు మన ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళే చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళారని. మరి నీ సొంత కొడుకుల్ని నువ్వు అలా తయారు చేసుకోలేకపోయావంటే. అంతకుముందు మంచు లక్ష్మి గారు కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు జరిగినాయి. అప్పుడు మీరు పుట్టి ఉండకపోవచ్చు, చిన్నాళ్ళు. అప్పుడు కూడా జాతీయ స్థాయి ప్రచారాలు జరిగినాయి. అప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని కూడా దాని మీద వివరణ ఇచ్చాడు. ఆమె గతంలో ఒక అతన్ని ప్రేమించడం, ఆమె అతనితో పాటు వెళ్ళిపోవటం, గన్నవరం ఎమ్మెల్యే గారు మనవడితో డాక్టర్ రాయుడు గారిని. అప్పుడు కూడా నేషనల్ లెవెల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. ఆ రోజు దాసరి నారాయణరావు గారు నాకు చెబితే నేనే ఏర్పాటు చేసేది. నేను అప్పుడు ఉదయంలో డిప్యూటీ చీఫ్ రిపోర్టర్గా ఉన్నాను. కాబట్టి ఇవాళ వివాదాలు అనేది ఈయన కొత్త కాదు. కొన్ని పాయింట్లు మోహన్ బాబు గారి దగ్గర కూడా మంచివి ఉన్నాయి. ఎట్లా అంటే ఆయన చెప్పాడు, ఇది నా స్వార్జితం, నేను మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎంత ఇచ్చుకుంటానో లేకపోతే తీసుకెళ్లి గోదావరిలో కలుపుకుంటానో నా ఇష్టం. ఆ మెసేజ్ యూత్కి జారాలి. చాలా మంది యూత్ చిన్న మధ్యతరగతి వాళ్ళు కూడా మా తండ్రికి ఇంత ఆస్తుంది కాబట్టి నాకు ఇది హక్కు అనుకుంటున్నారు. కానీ అది కాదు. పూర్వీకుల నుంచి వస్తే అది వేరే మాట. తండ్రులు సొత్తగా సంపాదించిన తర్వాత కొడుకులు ఇట్లాంటి రాంగ్ రూట్లు పట్టి తండ్రుల మీద దాడులు చేసి మేము తీసుకోగలము, లేకపోతే చంపి తీసుకోగలము, లేదా బెదిరించి తీసుకోగలము అనే వాళ్ళకి ఒక రకంగా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు. ఆ మెసేజ్ని మాత్రం తీసుకోవచ్చు. ఒక చెడులో కూడా ఒక మంచి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళి చూడలేదండి ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది. ఇప్పుడు ఒక్కొక్కరు యాంగిల్లో చూస్తే, ఇప్పుడు అతను మనోజ్ చెప్పే యాంగిల్ని చూస్తే మనోజ్ది తప్పు లేదనిపిస్తుంది, మోహన్ బాబు గారు చెప్పే యాంగిల్ని చూస్తే మోహన్ బాబు గారిది తప్పు లేదనిపిస్తా ఉంది. ఫైనల్ గా ఏంటంటే వాళ్ళ ఇంట్లో విషయాలు వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మనం వెళ్ళి ప్రతి దాంట్లో తలదూరిస్తే ఏంటంటే మొత్తం కంపు అవుతుంది. ఇప్పుడు ఈయన ఒక వాయిస్ రిలీజ్ చేస్తాడు, ఆయన ఒక వాయిస్ రిలీజ్ చేస్తాడు. అసలు వీళ్ళిద్దరు ఇష్యూస్ లో ఏం జరుగుతూ ఉంది అనేది ఫైనల్ గా ఎవరికి కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నారు. నిన్న మోహన్ బాబు గారు కూడా ఒక వాయిస్ రిలీజ్ చేసి నేను నీ కోసం ఎన్నో చేశాను ఇప్పుడు ఈ విధంగా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ మనోజ్ వచ్చి ఈ విధంగా నన్ను ఈ విధంగా కొట్టారు, నా పాప దగ్గరకు కూడా నన్ను వెళ్ళటం లేదని ఈయన అంటాడు. ఆయన ఏమంటాడు, నీ పాపను నువ్వు కావాలంటే వచ్చి తీసుకోపో, నాకేం ప్రాబ్లం లేదంటారు. వీళ్ళు బౌన్సర్ ఈయన మనోజ్ వచ్చి ఇంట్లో పనులను కొట్టాడు అని చెప్పి మోహన్ బాబు గారు అంటారు. కానీ ఇక్కడ మనోజ్ గారు ఇంట్లో పని వాళ్ళని కొట్టడం అనేది తప్పుగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పని వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ మన దగ్గర మనం నమ్ముకోండి. అప్పుడు మోహన్ బాబు గారు కూడా ఆయన నీతులు సినిమాల్లో బాగా చెప్తారు. అదే విధంగా నిజ జీవితంలో కూడా వాళ్ళ కొడుకులను కంట్రోల్లో పెట్టుకొని ఆ విధంగా ఉంటే ఇంకా బాగున్ను అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా ఏంటంటే ఫైనల్ గా చూస్తే వాళ్ళ ఇంటి విషయాన్ని మీడియా అనవసరం, వీళ్ళు కూడా వాళ్ళు ఉండే హుందాతనంగా గౌరవంగా ఉంటే ఇంత తగాదాలు వచ్చింది. ఇప్పుడు ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయండి సినీ ఇండస్ట్రీలో చూస్తున్నాం, ఎవరు ఈ విధంగా గొడవ పడటం లేదు, వీళ్ళే గొడవ పడుతున్నారంటే వీళ్ళు కూడా వీళ్ళ టేంట్ అనేది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది.